హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మ బొటిక్. ఇది మన పద్మ బొటిక్లో జరిగిన కట్ వర్క్ బ్లౌజ్ అండి, విత్ కుందన్స్ ముత్యంతో కూడిన బ్లౌజు. చూడటానికి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా చాలా బాగుంది కదండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదే వర్క్ బ్లౌజ్ మీకు ఏంటంటే స్టిచ్చింగ్ అవ్వక ముందల నేను వీడియో తీసి పెట్టాను, అప్లోడ్ చేశాను. సో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా బ్లౌజ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది పెడుతున్నారండి, అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి నేనేంటంటే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది మీకోసం వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వర్క్ అనేది చాలా నీట్గా క్లియర్గా చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. చూడటానికి లుక్ కూడా చాలా బాగా వచ్చింది. హ్యాండ్ అంతా చూసారా మగ్గం వర్క్ ఎంత నీట్గా ఉందో. అంతేకాదండి, మిడిల్లో నెమలు వచ్చి, నెమలు కూడా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్కి అలా పూసలు హ్యాంగ్ అవుతూ ఉంటే చూడటానికి చాలా బాగుంటుందండి. మనకి ఎంత మోడల్గానో ఉన్నట్టు మోడర్న్ బ్లౌజ్ అంటారు చూసారా, అలా ఉంటుంది. మనకి చూడటానికి నీట్గాను ఉంటుంది, ఫ్యాషన్గాను ఉంటుంది. ఇందులో కూడా మనకి వేస్ట్గా పోయేది ఏమి ఉండదండి. 99% ఆ వైట్ పూస కూడా కలర్ అనేది ఏం పోదు, చాలా నీట్గా ఉంటుందండి. చూడటానికి కూడా చాలా బాగుంది కదండి. బ్లౌజ్ వర్క్ కానీ బ్లౌజ్ కలర్ కానీ బాగుంది. శారీ కలర్ కూడా సేమ్ వచ్చిందండి. శారీ కలర్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ కలర్ శారీ వచ్చేసింది, కుందన్స్ ముత్యాలతో వచ్చిందనమాట. మనకి చూడటానికి ఎంత నీట్గా ఉందో. ఇది వచ్చేసరికి మనం శారీకి టాజిల్స్ వేసామండి. సో శారీలో వచ్చేసరికి 3 కలర్స్ వచ్చినాయి, అందుకే మనం కూడా ఇక్కడ 3 కలర్స్ యూజ్ చేసాము. ఎల్లో, గ్రీను, బ్లూ అని చెప్పేసి 3 కలర్స్ యూజ్ చేసాము. కలర్ కాంబినేషన్ మటుకు శారీ చాలా సూపర్గా ఉందండి. సో మన టాజిల్స్ కూడా అందుకే 3 కలర్స్ వేసాము. టాజిల్స్ కూడా చూడటానికి బాగా నీట్గా వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మోడల్ టాజిల్స్ అనేది ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. ఇట్లాంటి కలర్స్ వేయటం, డబల్ కలర్ వేయటం, సింగిల్ కలర్ వేయటం, పైన ఫ్లవర్ టైపు, పూస టైపు అట్లా మార్చడం ఇష్టపడుతున్నారు, కానీ ఎక్కువగా మోడల్గా అనేది ఇష్టపడట్లేదు. అయినా సరే ఈసారి ఇంకోటి పూసది కొంచెం మోడల్గా వచ్చేటట్టుగా ట్రై చేస్తానండి. చూద్దాము, ట్రై చేసి ఇంకో మోడల్ ఏదన్నా ట్రై చేసి నార్మల్ కుచ్చులు కాకుండా ఇట్లా పూస కూడా వచ్చేటట్టుగా చూస్తాను. ఇంకేదన్నా వేరే మోడల్ అనేది వేసేసి. ఈ శారీ చాలా బాగుంది కదండి, ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్లో. ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ శారీ అండి. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి గోల్డ్, రెడ్, పింక్ అట్లా వచ్చినాయి. సో అందుకని చెప్పేసి గోల్డ్, పింక్ అనేది టాజిల్స్ వేసాము. చూడటానికి ఇవి కూడా ఆ పూస వాటికంటే కూడా నాకైతే ప్లెయిన్ టాజిల్సే ఫస్ట్ నుంచి బాగా నచ్చుతాయండి. ప్లెయిన్ టాజిల్స్ అంటే లైఫ్ ఉంటుంది, ఎప్పుడు ఇంకా వాటిలో పోయేది ఏమి ఉంటుంది అనమాట. అలా గట్టిగా మనం స్టిచ్ చేస్తాం కాబట్టి, ముళ్ళు వేస్తాం కాబట్టి పోయేది ఏమి ఉండదు. ఆ పూసలు అయ్యనుకో కలర్ పోతాయి. కాకపోతే ఏంటంటే కాస్ట్లీ శారీకి ఏంటంటే అందరు పూస అట్లా వేయించుకోవడానికి ఇష్టపడతారు. అంతే అండి, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. సో మన పద్మ బొటిక్ని కొత్తగా ఉన్నట్లయితే మటుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ మై ఛానల్. మీరు ఇట్లా కొంచెం లైక్ చేస్తూ ఉంటే ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. కొత్త సబ్స్క్రైబర్స్, కొత్త వాళ్ళు చూస్తుంటారు. సో నేను కూడా ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై